రైట్ సరే. అయితే ఈరోజు మనం పోయిన ఒకసారి చదవడం అది పోయిన వారు ముగింపు చదవడం ఒకసారి. మీరు నన్ను వెతుకుతురు కానీ నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని అందుకు యూదులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడని గ్రీకు దేశస్థులలో చెదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీకు దేశస్థులతో బోధించునా అని అయ్యుడు యూదులు ప్రశ్నించారు యేసుప్రభు వారిని. కనుక యేసుప్రభు కనుగొనడానికి మీకు కుదరదు అని ఆయన చెప్పాడు. కారణం ఏంటంటే నిజముగా ఆయనకు హద్దులు లేవు. భూమి మీద యేసుప్రభు వారికి హద్దులు లేనటువంటి జీవితం 33.5 సంవత్సరాలు జీవించాడు ఆయన. అయితే ఇక్కడ తమ్ముడు ప్రశ్నించాడు కదా, ఈ ప్రశ్నించడం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్తలోనే ఈ 2వ అధ్యాయంలోనే ఒకసారి జ్ఞాపకం అంటే క్లియర్ చేసుకుని ఏం లేదు కానీ యేసుప్రభు యొక్క ఉన్నటువంటి విలువలను గుర్తు తెచ్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఆ కారణం ఏంటంటే యేసుప్రభుకి పుట్టుకకి ఈ డిసెంబర్ 25కి సంబంధాలు లేవు. డిసెంబర్ 25కి యేసుప్రభు పుట్టడానికి ఏ సంబంధం లేదు. డిసెంబర్ 25 నాడు యేసుప్రభు పుట్టాడని నేర్చుకోవడానికి అవకాశాలు లేవు. మే నెల నేర్చుకోవచ్చు, ఫిబ్రవరి నేర్చుకోవచ్చు, లేకపోతే మార్చి నేర్చుకోవచ్చు, లేకపోతే ఎక్కువ నేర్చుకోవచ్చు. కాలానికి సంబంధించినటువంటిది యేసుప్రభు జన్మ కాదు, అదురుతో కూడినటువంటి జన్మ కాదు అయింది. ఇది బైబిల్ గ్రంథం. నమ్మితే నమ్మవచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు. మీకు ఎవరికైనా తలలోకి వస్తే దయచేసి చెప్పండి. గ్రంథంలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే డిసెంబర్ 25కి యేసుప్రభు పుట్టడానికి ఏ సంబంధము లేదు. శనివారం వారు ఏం చేస్తారంటే ఏప్రిల్ నెల పెడతారు. ఏప్రిల్ నెల ఎందుకు పెడతారంటే కొన్ని అర్థాలు దీంట్లో ఉన్నాయి గ్రంథంలో. చచ్చిపోయింది సిలిండర్ సార్. చలి ఎప్పుడు పెడుతుంది మనకి? మూమెంట్ చలి ఎప్పుడు? ఇప్పుడే. యేసుప్రభు చనిపోయింది ఎప్పుడు? కాలం చెప్పట్లా నేను. చలికాలం మాత్రం చనిపోయినట్టు గ్రంథం చెబుతుంది. ఎండాకాలం సిలువేసాడుగా గ్రంథం చెబుతుంది. ఈ తిరగల మరగల కార్యక్రమాలు ఎవరు చేశారు? దేవుడు చేశాడంటే దేవుడు చేయలే. యేసుప్రభు మానవుడా? కాదు. మీకు మలాఖీ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చెప్పే కదా, పురాతన కాలం నుంచి మొదలుకొని శాశ్వత కాలం దాకా ఆయన మహారాజు అన్నాడు. ఎప్పటి నుంచి ఎక్కడ దాకా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా, అంటే ముగింపు దాకా, ఎండింగ్ దాకా ఈయన రాజే. ఏ రోజు రాజు కాదు, దావీదు రాజు కాదు, సౌలు రాజు కాదు, సొలొమోను రాజు కాదు, రెహబాము రాజు కాదు. కాదనడానికి ఏంటి కారణం అంటే వీళ్ళు మానవ జాతికి రాజులు. ఎంటున్నారా భయమా? ఎంటున్నారా? మానవ చట్టాల్లో రాజులు వీళ్ళు. కర్ణగిరి గారు, మానవ చట్టాలకు రాజులు వీళ్ళు. యేసు ప్రభు మానవ చట్టాలకు రాజు కాదు, దైవరాజ్యానికి రాజు. ఆయన శిలువలో ఎందుకు మరణించాడు అంటే నిన్ను బాగు చేసి నీ ఆత్మనే తీసుకెళ్ళి తండ్రి దగ్గర కూర్చోబెట్టడానికి ఆయన భూమి మీదకి అవతరించాడు. అవతారం వేరు, శాశ్వతం వేరు. అవతారం వేరు, శాశ్వతం వేరు. అవతారం శాశ్వతం కాదు. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు వందనాలు. గ్రంథంలో మాటలు మాత్రమే మీకు చెబుతాను నేను. మీరు నన్ను కూడా ప్రశ్నించేది ఊహించి ప్రశ్నించుకోండి. గ్రంథంలో నేను చెప్పిన కాడ మీరు ఎత్తుకండి. అక్కడ ఏదైనా మీకు ప్రశ్న దొరికితే నన్ను ప్రశ్నించండి. సరే, నేర్చుకుందాం. ఆ కారణం ఏంటంటే లేని దానిని మీ ముందు నేనేమి చెప్పలేను. ఇది మాత్రం మహాసత్యం.
రాయలేను, ఎందుకు కానీ నేను మీకు కొంచెం దూరం అవుతున్నా. కారణం ఏంటంటే గంగిరెద్దులు ఎదురైనా గంగిరెద్దుని ఆడిస్తాడు, దాన్ని ఎంత ఆడిస్తే అంత లాభం వచ్చింది ఆడు, అవునా కదా? ఎంత ఆడిస్తే అంత లాభం వస్తుంది. వాడు ఆట ఆడికపోతే వాడికి జీతం లేదు. ఇలా పాస్టర్ కూడా ఆట ఆడికపోతే వాడికి జీతం లేదు, పోలేదు. యేసుప్రభు ఎక్కడ పుట్టారు? బెత్లెహేములో పుట్టారు. యేసుప్రభు పుట్టినటువంటి ఆ గ్రామము ఏ పరిధిలో ఉంది అంటే యెరూషలేముకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అక్కడ మైళ్ళు ఉంటుంది కనుక ఇది యెరూషలేములో కూర్చొని పరిపాలించడం రాజుకు తెలియదు. రాజుగారికి వార్త తెలియదండి. ఆయన రాజ్యంలో ఆయన పరిపాలించడం ప్రాంగణం అంతట్లో నుంచి ఎక్కడ ఏది జరిగిన సమాచారం వస్తుంది. కానీ యేసువారు పుట్టినటువంటి సమాచారం రాజు అందుకోవాలి. ఎవరు తెలిసింది ముందు? మీరు ఇక్కడ పెండింగ్ లో ఉంటారని అడుగుతారు. ఇది రెండో స్టెప్ గొలవాలి. మొదటి స్టెప్ ఎవరు? ఆడే చూడాలి, దేవతలు కూడా కాదు. తూర్పు దేశపు జ్ఞానులు, వీళ్ళు శాస్త్రవేత్తలు మొత్తం మీద ఇది ఖగోళం చదివినటువంటి వాళ్ళు, దాన్ని పరిశోధన చేసేటువంటి వాళ్ళు, నక్షత్రాల యొక్క కలయికలు, నక్షత్రాలకు ఉన్నటువంటి విలువలు వ్యక్తులు తూర్పు దేశంలో ఉన్నారు. వీళ్ళు ఇశ్రాయేలు కాదండి, గుర్తుపెట్టుకోండి బాగా, చాలా జాగ్రత్తగా. ఇశ్రాయేలు చదివిన వాళ్ళు కాదు వీళ్ళు. 12 గోత్రాలకు సంబంధించిన ప్రజలు వీళ్ళు కాదు. ఇది జ్ఞానులు. వీళ్ళు అన్ని దేశంలో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళకి దేవునికి సంబంధం ఏంటి అని ప్రశ్నించగలగానే దేవుడు వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచే సమాచారం వెళ్ళాలి. లోకంలో ఉన్నటువంటి అంటే ఈ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళకూడదు. ఇది సమాచారం. కారణం ఏంటంటే ఇక్కడ ఒక్కసారిగా ఉలిక్కిపోటు రావాలి. జన్మ ఎవరిది? యేసుప్రభు వారిది. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఇందా చెప్పా, నన్ను రక్షించడానికి భూమి మీదకి అవతరించిండు. అంటే అవతారం మాత్రమే. ఆయన పుట్టక ముందు రాజే, పుట్టినాక చనిపోయినాక రాజే. పుట్టక ముందు రాజండి కృష్ణ గారు. యేసుప్రభు పుట్టక ముందు రాజే, పుట్టినాక రాజే, చనిపోయినాక రాజుగారి అలంకరణ ఈ రాజుగారు వేసుకున్నారా? వేసుకున్నారా? ఒక సింహాసనం కానివ్వండి, కిరీటం కానివ్వండి, ఏమైనా ఈ మహారాజుకి ఉందా? ఉందా అండి? ఎందుకని మరి రాజు కదా, మళ్ళీ రాజులకు రారాజు అని పేరు. ఈ రాజుగారికి ఎందుకు కిరీటం లేదు? ఎంతొచ్చాడు రాజుగారు? ఇక్కడ శ్రమ పట్టణకు వచ్చాడు. 3 సంవత్సరాల కాలము సువార్త ప్రకటించడం జరిగింది. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అనేక రకాల కార్యక్రమాలు చేసి 3 సంవత్సరాల కాలములో అర్ధ సంవత్సరంలోనే ఈయన మీద ఈ రాజరకం అనేటువంటిది ప్రయోగం చేసి ఈయన ఏం చేశాడంటే, ఈ రాజుగారు అందరినీ కూర్చోబెట్టి రాజ్యంగా నేను పరిపాలన చేస్తాను అనలే. ప్రజల దగ్గరికి వెళ్ళాడు. యాయిరు కుమార్తె చనిపోయి ఏడుస్తుంటే ఆయన వచ్చి ఏం చేశాడు, అయ్యా మీరు నా ఇంటికి రావద్దు కానీ కొంచెం మీరు ఆజ్ఞాపిస్తే నా కుమార్తె బ్రతికిద్ది అన్నాడు. లేదు నేను వస్తానని చెప్పేసి వెళ్ళిపోయి ఏడుస్తుంటే చిన్నతనాలు ఏమో అంటే ఈ రాజు ఈ రాజుగారికి కొన్ని విలువలు ఏంటంటే కిరీటం ధరించి కూర్చొని రాజు కాదు. ఈ మహా
ఏంటంటే ప్రజలని దైవత్వం వైపు మార్చడానికి, మలచడానికి, దైవ స్వరూపులుగా మానవుడు మారడానికి, దైవ స్వరూపులోనికి మానవుడు వెళ్ళడానికి ఈ రాజు గారు. కనుక ఇక్కడ దాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఏమన్నాడంటే ప్రవక్తలు మొదటి రాజు అయిన హేరోదు దినముల యందు ఆ యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టునని పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అని జ్ఞాపకం చేశాడు. ఈ వార్త ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఈ వార్త యెరూషలేములోకి వచ్చేసి యెరూషలేములోనే రాజు సముఖం ముందుకెళ్ళారు. వీళ్ళు వెళ్ళి ఇట్లా ఈ దేశంలోనే ఒక ఆయన పుట్టాడు, ఆయన ఎక్కడున్నాడు, ఎలా పుట్టాడు అని అడిగినప్పుడు ఈ రాజుగారు యెరూషలేము ప్రజలందరూ కూడా కలవరపడి ఈ జ్ఞానులను ఎక్కడ కూర్చోబెట్టాడంటే ద్వారపాలకులకు యువతల భాగంలోనే కూర్చోబెట్టారు. ఆ లోపలికి వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళకుండా కూర్చోబెట్టిన తర్వాత వెంటనే రాజు ఏం చేశాడంటే శాస్త్రులు ఉన్నారు కదా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్కాయులు అంటే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, గ్రంథం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. శాస్త్రులు గ్రంథం అంటే పూర్వకాల గ్రంథాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. వాళ్ళని పిలిపించాడు. పిలిపించి అసలు ఏం జరిగింది, ఈయన ఎలా పుట్టాడు, ఈయన రాజు అంటున్నారు, ఏం రాజు అని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు వీళ్ళు చెప్పారు అన్నమాట చరిత్ర. ఏం చెప్పారంటే అయ్యా క్రీస్తుది పూర్వము నాడు, ఈయన పుడుగుకు పూర్వం నాడు, ఎప్పుడో 700 సంవత్సరాల కాలం నాడు ప్రవక్త యెషయా ప్రవచించాడు కదా, ఈ మాట గ్రంథాలు ఉన్నాయి, ఇదేనేమో అన్నారు. ఇదేమో అనేసరికి అప్పుడు ఈయనకి అదంతా వివరించి చెప్పినాక అప్పుడు ఈయనను పిలిపించుకున్నాడు. వారికి జ్ఞానులు పిలవండి అంటే అప్పుడు పిలిస్తే జ్ఞానులు ఇలా కూర్చున్నాక ఈ జరిగినటువంటి సంఘటన అంతా ఇక్కడ అంటే ఉంది. ఇక్కడ మన నోటి మాటలు కాదు, కింద చదువుకుందాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని, ఎలా అనగా యూదయ దేశపు బెత్లెహేమ. ఇది ఇక్కడ ప్రవేశం జాగ్రత్త, ఇది జరిగింది అక్కడ జరిగింది కాదు. ఈ సంఘటన అక్కడ జరిగింది కాదే, ఎప్పుడో జరిగింది. యెషయా అంటే ప్రవక్తల కాలంలోనే యెషయా ప్రవక్త ప్రవచించిన మాట ఇది. శాస్త్రులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు రాజుకి, ఏ రోజు రాజుకి. ఏమంటాడంటే యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదానిని ఎలిగి నాకు ఈ మర్మం చెప్పారండి. ఇక్కడ మర్మం చెప్పేసరికి అప్పుడు రాజుగారికి ఆధారాలు దొరికినాయి. ఆధారాలు దొరక్క ముందు జ్ఞానం లోన పిలుచుకొని కూర్చుంటే ఏం చెప్తాడు ఈయనకు అసలు ఏం తెలియదు. యూదా దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో, చిన్న గ్రామంలో, మంచి గ్రామంలో యేసుప్రభు పుట్టాడని రాజుగారికి కానీ, శాస్త్రులకు కానీ, యూదులకు కానీ, పరిసయ్యులకు కానీ, సద్దుకాయులకు కానీ తెలియదు. ఇది చాలా ఎవరికి తెలియదండి. కనుక రాజుగారు అక్కడ జ్ఞానంలో ఒకసారి వెంటనే లోనకు ఆహ్వానించి గౌరవంగా పిలిచారు అనుకోండి, ఏ సమాధానం చెబుతున్నా సమాధానం లేక ఏం చేశాడంటే శాస్త్రుల్ని అందరూ కూర్చోబెట్టుకొని చెప్పినప్పుడు వీళ్ళు చెప్పారు అన్నమాట, ప్రవక్తలు ప్రశ్నించారు దీన్ని గురించి,
ఇది నిజమే. అప్పుడు జ్ఞానులు పిలుచుకొని ఏమన్నాడంటే, ఇప్పుడు చదువు, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువును విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను అని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు రాజుగారికి అర్థమైందన్నమాట, ప్రవక్తలు రాసినటువంటి నిజమే ఇది చెప్పినప్పుడు, ఈ జ్ఞానులు మీ దేశంలో పుట్టాడని చెప్పినప్పుడు ఆధారాలు శాస్త్రుల దగ్గర తీసుకొని జ్ఞానులకి వివరించాడు. బుజ్జిగారు అర్థమైందా? జ్ఞానులకి శాస్త్రుల దగ్గర ఆధారాలు తీసుకొని జ్ఞానులకి వివరించాడు. మీరు వెళ్ళండి, బెత్లెహేములో కొన్నాడు, అనేది తెలియదు అసలు, తెలియకుండా తెలుసుకుని ఉన్నాడంటే తెలిసినట్టు నటన చేసి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళి అక్కడ ఆయన పూజించండి, కానీ ఒకటి మాత్రం మీరు తెలియపరచాలి అన్నాడు. ఏంటంటే ఏ కాలంలో పుట్టాడు, ఆ కాల వివరణ ఏంటో తెలియాలని నేను అడుగుతున్నాడు. ఆయన ఆ దేశంలో ఆ రాజుగారికి ఆ కాలము వివరణ తెలియదంట. కనుక ఈయన నేను కూడా వెళ్ళి పూజిస్తాను అన్నాడు. ఈ మాటలో ఏ మరం ఉందో చెప్పగలరా? మీరు చదువుకుంటారు కదా, కింద కల చదివి ఉంటారు కదా. మరం ఏంటి? పూజ చేస్తాను అన్నాడు ఈయన. యేసు ప్రభు వారిని నేను పూజించాలన్నాడు. ఈయన పూజించడానికైనా ఈ మాట అన్నది కాదు కదా, తెలుసా? కాదో తెలుసా? ఏం చేయడానికి? చంపడానికి. రుదుగా ఏ రోజు రాజు యేసు ప్రభువాన్ని పూజించడానికా చంపడానికా? మరణం లేదండి ఇక్కడ? మరణం ఉందా లేదా? చంపడానికి అన్నాడు. నేను పూజ చేస్తాను, మీకు మళ్ళీ పూజించుకుంటాను, మీరు వెళ్ళి చూసి కొంచెం ఏం చేస్తారంటే కాలము ఏ కాలమో వివరణగా తీసుకోరండి అన్నారు. అక్కడి నుంచి మనం తమ్ముడు ప్రెస్ చేసినటువంటిది ఇక్కడ మనకు వస్తుంది. ఆ చదవం. వారు ఆ రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి ఆ మీదుగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచాను అని జ్ఞాపకం. ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారు? రాజు చెప్పాడు కానీ రాజు తెలియదు. ఈ గ్రామం చెప్పి అడిగారు, కానీ రాజుగారి దగ్గర నుంచి ఫలాని గ్రామం ఫలాని ప్రాంతంలోని పశువుల తొట్టులో ఉన్నాడు. పశువుల తొట్టులోనే ప్రశ్నించిన తర్వాత తొట్టులో తీసి మళ్ళీ అక్కడ పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి చేర్చుకు ఆ శరీరాలు వీళ్ళు యేసయ్య గారు, మరియమ్మ గారు, యేసుప్రభు గారు చంటి బిడ్డ ఇలా తీసుకెళ్ళి ఇంట్లో చేరారు. ఈ సంగతి వీళ్ళిద్దరికీ తెలియదు. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన కరుణాకర్ గారు అంటున్నారా, ఆయన పూజించి తమ పెట్టెలలో ఏం తీసుకొచ్చారు అంటే బంగారము, సామరేణి, గోళము, ఇవన్నీ పెట్టెలో కట్టుకుని వచ్చారండి. ఆయనకి ఇవ్వడానికి తీసుకొచ్చారు. కనుక ఆ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణి, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. నచ్చదు. తరువాత ఏ రోజు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశంలోకి వెళ్ళిపోయారని జ్ఞాపకం చేశారు. ఈ కానుకలు సమర్పించిన తర్వాత వీళ్ళు పెట్టెలు చదువుకొని మళ్ళీ ఎక్కడ ప్రయాణం చేద్దాం చేసుకున్నారు?